దేశవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె కొనసాగుతుంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు నియంత్రించాలని, భారీ డిస్కౌంట్లపై కట్టడి విధించాలని ఫార్మసీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో మందుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఫార్మసీ సంఘాలు కోరుతున్నాయి. ఈ యొక్క ఆన్లైన్ ఫార్మసీలో ఉండే ఇబ్బందులు ఏంటంటే కాఫ్ సిరపులు, ఆల్ఫాజోలము, ఎమడాలు ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా కోవిడ్ టైంలో ఈ యొక్క జీవోని ఇమీడియట్గా ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోను రద్దు చేయమని చెప్పి కోరుతున్నాము. అలాగే ఏఐ అనే యొక్క కొత్త సాఫ్ట్వేర్లో కూడా ఈ యొక్క ప్రిస్క్రిప్షన్స్ని వాళ్ళే తయారు చేసి వాళ్ళు సేల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క బంద్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, కానీ మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బిజినెస్ని మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. ఈ బిజినెస్లో ఆన్లైన్ వల్ల డూప్లికేట్ మందులు, నిద్ర మాత్రలు విచ్చలవిడిగా సప్లై అయ్యి స్టూడెంట్లకి, పెద్దవాళ్ళకి ఇది వాళ్ళకి బానిసం చేస్తున్నాయి. మేము ఎంత జాగ్రత్తగా కాపాడినా కానీ ఆన్లైన్ వల్ల డూప్లికేట్ మందులు వస్తున్నాయి, అనెథికల్ డిస్కౌంట్ జరుగుతున్నాయి. మామూలు వ్యాపారస్తుడు, సగటు వ్యాపారస్తుడు చనిపోతున్నాడు. ఇలాంటి వ్యాపారం ఆపాలని గవర్నమెంట్ని మేము వినతి చేస్తున్నాము. కోవిడ్లో ఇచ్చినటువంటి కొన్ని లుసుగుల వల్ల ఈ ఆన్లైన్ వ్యాపారం విచ్చలవిడిగా పెరిగింది. ప్రతి ఇంటికి నిద్ర మాటలు విచ్చలవిడిగా వస్తున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ వాళ్ళ ఆరోగ్యము, పెద్దవాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికోసమే మేము అందరం ఐక్యమత్యంగా ఈరోజు బంద్ను పిలుపునిచ్చాము. ప్రతి ఒక్క మెడికల్ షాపును శాంతియుతంగా బంద్ చేయడం జరుగుతున్నది. ఆన్లైన్లో డూప్లికేట్ మందులు విచ్చలవిడిగా తర్వాత అనెథికల్ డిస్కౌంట్లతో మార్జిన్స్ లేకుండా వ్యాపారం చేస్తూ చిన్న షాపులను దూరపడే స్థితిలో చేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్లో ఏవి డూప్లికేటో ఏవి ఒరిజినల్లో తెలియకుండా విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. అదే మేము షాప్లో బాధ్యతాయుతంగా ఒక ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నాము. అయినా కూడా మా మీదనే కొన్ని దాడులు జరుగుతున్నాయి. ఆన్లైన్లో కంట్రోల్ లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది ఆన్లైన్ అనేది. స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకుండా